ఈ రోజుల్లో ముఖ్యంగా ఫ్యామిలీ కోర్ట్‌లలో చూసినట్లయితే చాలా లిటిగేషన్స్ అనేవి పెండింగ్ ఉంటున్నాయి. ఫ్యామిలీ కేసెస్‌లో ముఖ్యంగా డైవర్స్ కేసెస్ వచ్చేటప్పటికి మీరు డైవర్స్ ఫైల్ చేసే ప్రతి ఒక్కళ్ళు అండ్ డైవర్స్ ఫైల్ చేయబోయే ప్రతి ఒక్కళ్ళు అండ్ ఫైల్ చేసిన ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ కోర్ట్‌లో జడ్జెస్‌గా ప్రాక్టీస్ చేస్తున్న ప్రతి జడ్జి కూడా చూడవలసిన సెక్షన్ అండి ఇది. 21(b) హెచ్ఎం యాక్ట్. దానిలో ఏంటంటే ఈవెన్ అడ్వకేట్స్ కూడా కోర్ట్‌లో ఫైల్ చేసేటప్పుడు డైవర్స్ కేస్ ఫైల్ చేసేటప్పుడే 21(b) అనే ఒక సెక్షన్ తోటి ఒక ఐఏ వేసి దాంతో పాటు ఒక ఔట్ ఆఫ్ ఆర్డర్‌తో మనం ఈ డైవర్స్ కేస్ ఫైల్ చేసుకోవటం వల్ల కేసు డే బై డే ట్రయల్ జరిగి మనకి కేసు ఇరుపక్షాలు కోర్టుకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఒక 6 మంత్స్‌లో కేసు డిస్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో 21(b) అనే సెక్షన్‌లో క్లియర్‌గా ఉంటుందండి. మన ఈ ప్రొసీడింగ్స్ వాయిదాలనేది డే బై డే మనకి వాయిదా వేస్తూ ఉండాలి. ఒకవేళ లాంగ్ డేట్ ఇచ్చినట్లయితే జడ్జి గారు ఎందుకు లాంగ్ డేట్ ఇవ్వవలసి వచ్చిందో ఆ రీజన్‌ని డాకెట్ మీద క్లియర్‌గా మెన్షన్ చేయవలసిన అవసరం ఉంది. మీరు ఆల్రెడీ కేస్ ఫైల్ చేసి ఒక 1, 2 ఇయర్స్ అయ్యి ఉంటే గనక ఆ సెక్షన్‌ని ఒక్కసారి అడ్వకేట్ గారికి చూపించండి. చూపించి వీలైతే జడ్జి గారికి చూపించి అడగండి. 21(b) ప్రకారం నా కేసు ఇంత త్వరగా డిస్పోజ్ అవ్వాలి కదా! నాకు ఎందుకు డిలే అవుతుంది? చట్టంలో క్లియర్‌గా యాక్ట్‌లోనే ఉన్నప్పుడు ఈ 2, 3 సంవత్సరాలు ఈ కేసెస్ నడవటం ఏంటి అని ఒక్కసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉంది. అంతేకాకుండా సింపుల్‌గా మీరు హైకోర్ట్‌లో ఒక సీఆర్‌పీ పిటిషన్ వేసుకొని వితిన్ 6 మంత్స్ ఈ డైవర్స్ కేస్‌ని డిస్పోజ్ చేయండి అనేసి మనం ప్రేయర్ అడిగే అవకాశం కూడా ఉంటుంది.